श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో శుక్లవర్ణ అన్నటువంటి ఈ నామం 4 బీజమంత్రాలు కలిగినటువంటిది. జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరీ దేవి తెల్లని వర్ణంతో ప్రకాశిస్తున్నది అని ఈ నామానికి అర్థం. తెల్లని వర్ణం స్వచ్ఛతకు, ప్రశాంతతకు, నిర్మలత్వానికి, అంతరంగ పవిత్రతకు, వీటన్నిటికీ ఒక ప్రతిరూపం లాంటిది. ఇక్కడ శుక్లవర్ణ అనగా చాలా సౌందర్యభరితమైనటువంటి, పవిత్రమైనటువంటి, త్యాగమయమైనటువంటి, దయాసంభరితమైనటువంటి హృదయం కలిగినటువంటి జననిగా లలితా పరమేశ్వరి దేవి ఈ నామంలో కీర్తించబడుతుంది. మీలో చాలామంది ప్రతినిత్యం శ్రీ లలితా రహస్యనామ సహస్రాల పారాయణం చేస్తూ ఉంటారు. ఈ పారాయణం వలన ఏం జరుగుతుంది? శ్రీమాత యొక్క కరుణా ప్రవాహపు ఉత్తుంగ తరంగాలలో ముంచెత్తి వేయబడతారు. ఆ భక్తుల అంతరంగం జగన్మాత ఋషీశ్వర్ల అంతరంగంలాగా చాలా పవిత్రీకరిస్తుంది. గత వారం మనం ఈ యొక్క ఆజ్ఞాచక్రాన్ని గురించి చెప్పుకున్నప్పుడు చాలా స్వచ్ఛమైనటువంటి, పవిత్రమైనటువంటి ఆలోచన ఒక్కటైనా చాలు మంచిది అని చెప్పుకున్నాం. శ్రీ గురుదక్షిణామూర్తి ఆ ఋషీశ్వర్ల హృదయంలో యోగ ప్రసారం చేశారని మనం గత వారం చెప్పుకున్నాం. ఏం యోగ ప్రసారం చేశారు దక్షిణామూర్తి గారు? ఆ మౌనం వారి హృదయాల్లోకి ప్రవేశించేటప్పటికీ ఆ మౌనం అక్కడ మాటలుగా వినిపించాయి. ఎలాగా వినిపించాయి అంటే, ఇక్కడ మహర్షులు చాలా కాలం ఘోరంగా పవిత్రమైనటువంటి అంతరంగంతో తపస్సు చేసి ఉన్నారు. వారికి మౌన సిద్ధి కలిగింది. ఆ మౌన సిద్ధి వలన ఇక్కడ గురువు ప్రసరింపచేసినటువంటి యోగ సందేశం వారి హృదయాల్లో మాటల్లాగా వినిపించాయి. దీనికి ఏం కావాలి? బాహ్య మౌనం కంటే ఆంతరంగిక ఆధ్యాత్మిక మౌనం అత్యవసరము అని మనకు అర్థమైంది. శుక్లవర్ణ అన్నటువంటి నామంలో మనం బాహ్య మౌనం కంటే కూడా అంతరంగ మౌనాన్ని కలిగి మన అంతరంగాన్ని అమ్మ కోరుకున్న విధంగా చాలా స్వచ్ఛంగా, పవిత్రంగా, ప్రేమమయంగా, కరుణామయంగా అలాగ ఉంచుకోవాలి. మొదట మనం చెప్పుకున్నాం, జగజ్జనని యొక్క లలితా రహస్యనామ సహస్రాలు ప్రతినిత్యం మనం పారాయణం చేయడం వలన అమ్మవారు తన కరుణ అనేటువంటి ఉత్తుంగ తరంగాలతో ముంచెత్తి వేస్తుంది. ఆ మాతృప్రేమ తరంగాలతో ముంచెత్తి వేస్తుంది, మహానుగ్రహాన్ని వర్షిస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఈ గురు దక్షిణామూర్తి దగ్గర ఋషులు ఏం సాధించారంటే, ఆధ్యాత్మిక ప్రయోజనమైనటువంటి మౌనాన్ని, అంతరంగ మౌనాన్ని, మహామౌనాన్ని వారు కలిగి ఉన్నారు. దాని ఫలితంగా వారు సాధించింది ఏంటంటే మహామౌన ఫలసిద్ధి. స్వచ్ఛమైనటువంటి శుక్లవర్ణం లాంటి అంతరంగం మనకు లేనప్పుడు మనకు కూడా ఈ ఫలసిద్ధి కలగనేరదు. దీని గురించి మనం ఒక చక్కని కథ చెప్పుకుందాం. మా తల్లి అన్నపూర్ణమ్మ గారు తులసి కోట ముందు ముగ్గు వేస్తూ, దీపం పెడుతూ ఒక కమనీయమైనటువంటి కీర్తన నిరంతరం పాడుతూ ఉండేవారు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా, నిజమును తెలపవే మనస అన్నటువంటి కీర్తన. నాకు జడవేస్తూ మరొక కీర్తన పాడుతూ ఉండేవారు. అది నాకు చాలా ఇష్టమైనటువంటి ఈ 2 కీర్తనలు. పిబరే రామరసం చాలా 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 మధురంగా ఉంటుంది. ఆ పిబరే రామరసం పాడుతూ ఆర్ద్రత చెందుతుండేటువంటి కంఠంతో చాలా మధురమైనటువంటి కంఠస్వరంతో పాడుతుండేవారు. ఈ కీర్తన నేను కూడా పాడాను, కానీ నా కంఠంలో మాధుర్యం రాలేదు. మా అమ్మగారి కంఠం చాలా మాధుర్యంగా ఉండేది. ఇలాంటి కీర్తనలన్నీ అలాగే
త్యాగాన్ని అభ్యసించడం కోసం ఈ కీర్తనలన్నీ తల్లిదండ్రులు నిజంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించదగిన కీర్తనలు. సంగీతం నేను ఎప్పుడు నేర్చుకోలేదు, కానీ ఈ అద్భుతమైనటువంటి కీర్తనలు ఆవిడ కంఠస్వరం నుంచి విని అలాగే మనసులో శాశ్వతంగా ముద్రితమైపోయాయి. ఎంత అద్భుతమైనటువంటిదంటే ఈ కీర్తనల యొక్క భావం త్యాగభావం. 5000 సంవత్సరాల క్రితం మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి త్యాగమయ జీవితాన్ని గురించి మనకు ఒక ముంగిస ఒక చక్కని పాట నేర్పించింది. భారతీయులందరికీ ఒక చక్కని పాట నేర్పించింది. ఒకరోజు ఒక ముంగిస ధర్మరాజు చేసేటువంటి అశ్వమేధ యాగానికి వచ్చి ఆ ప్రదేశం అంతా తిరుగుతూ ఉన్నది. ఆ ముంగిస చాలా అద్భుతంగా ఉన్నది. సగభాగం బంగారమయంగా, సగభాగం సాధారణంగా ఉన్నది. ఆ ముంగిస మానవ భాషలో కూడా మాట్లాడుతుంది. ఈ యజ్ఞంలో నిజమైన త్యాగం లేదు అంటూ ఆ ముంగిస మానవ భాషలో మాట్లాడింది. అదేంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే ధర్మరాజు గారు యజ్ఞం చేసినప్పుడు ఆ చేసిన అన్నదానాలు, వస్త్రదానాలు, ఎన్నో దానాలు చేశారు. అగ్రహారాలు, గోదానాలు, భూదానాలు ఇత్యాది దానాలు చాలా చేసి మంచి కీర్తిని పొందారు. ధర్మరాజు స్వతసిద్ధంగా చాలా సరళ స్వభావం, పవిత్ర స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఈ ముంగిస చెప్తుంది, నేను చాలా కాలం క్రితం ఒక అరణ్యంలో ఒక బీద కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆనాడు అనుకోని విధంగా వాళ్ళ దగ్గరికి ఒక అతిథి వచ్చారు. అతిథి చాలా ఆకలితో బాధపడుతూ ఆ ఇంటి తలుపు తట్టగానే ఆ గృహస్థు వచ్చి తలుపు తీసి అతిథిని ఆహ్వానించి అతనికి చక్కగా మర్యాద చేసి భోజనం వడ్డించారు. అతిథికి ఆహారం సరిపోలేదు. ఎందువల్లంటే అతిథి చాలా ఆకలితో ఉన్నాడు. అందువలన అతని భార్య కోసం దాచిపెట్టబడినటువంటి ఆహారం తీసుకుని వచ్చి అతిథికి వడ్డించింది. అది కూడా అతిథికి సరిపోలేదు. పుత్రుడు, కోడలు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి 2 మనవళ్ళు ఎవరెవరి కోసం తయారు చేయబడినటువంటి ఆహారం పూర్తిగా అతిథికి సమర్పించారు. అతిథి చాలా సంతోషంతో భోంచేసి వారిని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ కుటుంబం కొంతకాలంగా ఆహారం లేకుండా చాలా కఠినమైనటువంటి పస్తులతో బాధపడుతూ ఉంది. అయినప్పటికీ తమ కంటే ఇంకా ఎక్కువ ఆకలితో కష్టపడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూసి వారు అతనికి ఆహారం అవసరం మనకంటే ఎక్కువగా ఉన్నది అని భావించి ఒక్కొక్కళ్ళు, మొదట గృహస్థు, అతని ధర్మపత్ని, అతని పుత్రుడు, ఆ పుత్రుడు ధర్మపత్ని, తర్వాత వాళ్ళ మనవళ్ళు, ఇలాగ అందరూ తమ తమ భాగంగా ఉన్నటువంటి ఆహారాన్ని అతిథికి సమర్పించారు. తర్వాత వాళ్ళు ఆకలి బాధను భరించలేక వాళ్ళు మరణించారు. ఆ గృహిణి వంట చేసినటువంటి ప్రదేశంలో నేను అలాగ వెళుతూ ఉన్నప్పుడు నా శరీరంలో ఆ పిండి కణాలు కొన్ని తగిలి నా శరీరం సగభాగం స్వర్ణమయంగా మారింది అంటూ ఆ ముంగిస మానవ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. ఆ తర్వాత నేను అనేక యజ్ఞయాగాదులకు వెళ్ళి అనేక ప్రదేశాల్లో ఎక్కడెక్కడ దానాలు, ధర్మాలు జరుగుతున్నాయో అలాంటి ప్రదేశాలకు అంతటికి వెళ్ళాను. ఎందుకంటే నా మిగిలిన సగభాగాన్ని కూడా స్వర్ణమయం చేసుకోవాలి అని. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా నా శరీరం స్వర్ణమయం కాలేదు అంటూ ఆ ముంగిస తెలియచేసింది. మనందరికీ తెలిసినటువంటి కథలో ఈ ముంగిస ఒక గొప్ప సత్యాన్ని లోకానికి ఈనాటికి మనందరికీ తెలియచేసి కనువిప్పు కల్పించింది. ఆ సత్యం ఏంటంటే నిజమైన త్యాగం. ఇక్కడ త్యాగరాజ స్వామి వారి కీర్తన మనం ఇందాక చెప్పుకున్నాం. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా. ఎప్పుడు మా అమ్మగారి పాటే పాడుతుండేది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా, నిజమును తెలపవే మనసా అంటూ ఈ కీర్తన విని 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 ఆ కీర్తన అలాగా వచ్చేసింది. అలాగే ఏం రసం స్వీకరిస్తే మన జీవితం బాగుపడుతుందో ఆ మధురమైనటువంటి దైవ రసాన్ని గురించి ఈ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తన పిబరే రామరసం. ఎంత మధురమైనటువంటి భక్తితో, మాధుర్యమైనటువంటి కంఠంతో ఆ కీర్తన పాడుతుంటే అలాగే ముద్రితమైపోయింది హృదయంలో.
ఇవన్నీ కూడా ఈ కీర్తనలో త్యాగం యొక్క జీవనాన్ని, వాటి ఉత్కృష్టతను తెలియజేస్తున్నాయి. ఏదైతే మన జీవితానికి భద్రతను, శాంతిని ప్రసాదిస్తుందో, ఏది మన జీవితాన్ని ఉత్కృష్టమైనటువంటి సత్యం యందు స్థిరంగా స్థాపించి ఉంటుందో, ఆ త్యాగం సర్వోత్కృష్టమైనటువంటి త్యాగం. ముంగిస 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మానవ జాతిని అంతటిని ఉద్దేశించి, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టొచ్చాను, నేను ఇక్కడికి వెళ్ళి ఈ పనులు చేసి వచ్చాను, అలా చెప్పుకోకండి అని చెప్పింది ముంగిస. అది పరమసత్యం. ఈ ముంగిస మనందరికీ బాగా జ్ఞానోదయం కలిగించింది. త్యాగం యొక్క విశిష్టతను గురించి మనకు తెలియజేసింది. నా దగ్గర ధనం ఉంటే నేను ఏం చేసి ఉండేవాడినో, నేను ఎంతమందికి అన్నం పెట్టి ఉండేవాడినో, ఎంతమందికి బట్టలు ఇచ్చి ఉండేవాడినో, అలాగా మనం అది చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఏమీ మన దగ్గర లేకపోతే కూడా మనం కొద్ది మందికి అన్నం పెట్టలేమా? మన సంపదలంతా దోచి ఒకరికి పెట్టనక్కర్లేదు. మనం ఒక 10 మందికి మనం అన్నం పెట్టలేమా? మనం ఖచ్చితంగా పెట్టగలం. ఒక విద్యార్థి కూడా ఒక్క మనిషికి అన్నం పెట్టగలడు. తన ఇతరత్ర ఖర్చులు తగ్గించుకుంటే మనం కొద్ది మందికి, మన దేశంలో ఆకలితో బాధపడేటువంటి వాళ్ళకి మనం నారాయణ సేవను చేయగలం. నారాయణ సేవను ఈ 5000 సంవత్సరాల క్రితం ధర్మరాజు గారి కాలంలో ఒక అడవిలో ఉన్నటువంటి ఒక గృహస్థు కుటుంబం, అట్టడుగున ఉన్నటువంటి కష్టాల్లో, కడు బేదరికంలో దినాల తరబడి ఆహారం లేకుండా ఉన్నటువంటి వారు, తమ కంటే ఎవరైతే ఇంకా హీనంగా ఆకలితో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఆహారం చెందాలి అన్నటువంటి పవిత్ర భావన, ఆ భావనతో వారు, ఆ ధర్మ భావనతో, ఆ సనాతన ధర్మం వారికి ఏం నేర్పించిందో ఆ పవిత్ర త్యాగమయ భావనతో తాము తినేటువంటి ఆహారాన్ని మరొక అతిథికి సమర్పించి వారందరూ చాలా ధన్యులయ్యారు. ఆ ముంగిస అలాంటి ప్రదేశంలో నడిచి ఆ గృహిణి వంట చేసిన ప్రదేశంలో రాలినటువంటి కొన్ని పిండి రేణువుల వలన స్వర్ణమయం కాగలిగిందట. అంటే త్యాగం ఎంత సర్వోత్కృష్టమైనటువంటిదో. త్యాగే నైకే అమృతత్వమానసు. త్యాగం ఒక్కదాని చేతనే మానవునికి అమృతత్వపు సిద్ధి లభిస్తుంది. రాగత్యాగం, లోభత్యాగం, మోహత్యాగం, ద్వేషం త్యాగం, అహంకార త్యాగం, మన గర్వం, మన అష్టమధాలు, ఇవన్నీ త్యాగం చేసి మానవుడు తన అంతరంగాన్ని శుక్లవర్ణ అన్నటువంటి నామంలో ఎంతో పవిత్రంగా, స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకోగలిగితే అప్పుడు మన అంతరంగం దైవానికి సమర్పించేందుకు ఒక సిద్ధమైనటువంటి వేదికలాగా ఉంటుంది. ధర్మరాజు గారు కని విని ఎరుగని దాన ధర్మాలు చేశారు. రాత్రి మగళ్ళు అన్నదానాలు చేశారు, వస్త్రదానాలు చేశారు, లక్షలాది గోవులు దానాలు చేశారు, అగ్రహారాలు దానం చేశారు. ఇన్ని దానాలు వారు చేస్తే కూడా ఈ ముంగిస వెళ్ళి చెప్తుంది, ఈ ప్రదేశాలంతా పొరలాడాను, కానీ ఎక్కడ నా శరీరం ఒక అణువు కూడా బంగారమయం కాలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి ఈ దాన ధర్మాల వెనక త్యాగం లేదు అని నేను అనుకుంటున్నాను అంటూ ఈ ముంగిస తెలియజేస్తూ ఉంది. ధర్మరాజు లాంటి మహోన్నతుడైనటువంటి వ్యక్తి అన్ని దాన ధర్మాలు చేసినా దాని వెనక త్యాగం లేదునంటూ ఒక ముంగిస తెలియజేస్తూ ఉందంటే, పేరు కోసం, ప్రతిష్టల కోసం అలాగా చేసేటువంటిది కాకుండా నిష్కామమైనటువంటి మనసుతో సాటివారి కోసం నేనేమైనా చేయగలనా, నా వరకు నేను తిని నిద్రపోవడం కాకుండా నేను సాటివారి కోసం ఏదైనా ఒక చిన్న మంచి పని చేయగలనా అని ఆలోచించగలిగేటువంటి మనస్సు మనకున్నది. అది శుక్లవర్ణమైనప్పుడే అలాంటి ఆలోచన వస్తుంది. అది పవిత్రమైనటువంటి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నప్పుడే ఆ స్వచ్ఛాంతరంగం సాటివారిని గురించి ఆలోచిస్తుంది. ఎలాగా ఈ బీద గృహస్థులు అరణ్యంలో కూర్చొని వారు సాటి మనిషి ఆకలి గురించి ఆలోచించారు. మనం కూడా అలాగ ఆలోచిస్తే చాలా మేలు జరుగుతుంది. ఎంతోమంది బీదలకు మేలు జరుగుతుంది. రోడ్డు ప్రక్కన నిస్సహాయంగా మన దేశంలో, మన గ్రామాల్లో, మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, మీ దగ్గర, మీకు సమీపంలో ఎంతోమంది హీన స్థితిలో కష్టపడుతూ ఉన్నారు.
అమృతాత్మ స్వరూపులారా, ఖచ్చితంగా మీరు నారాయణ సేవ చేయండి. ఎప్పుడైతే ఒక చిన్న మంచి పని మీరు చేస్తారో మీ హృదయం అంతా శాంతితో నిండిపోతుంది. శుక్లవర్ణ అంటూ కీర్తించబడినటువంటి జననికి మీ హృదయం పీఠమవుతుంది. దేవి పాద పీఠమవుతుంది. తల్లి మీ హృదయంలో నివసిస్తుంది. మనం కూడా ఎంతో కష్టంలో ఉండొచ్చు, మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. కానీ మనం ఎంత కష్టంలో ఉన్నప్పటికీ మన హృదయం పెద్దదైతే మన చేతులు ముందుకు వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళని ఆదుకునే దానికోసం మన చేతులు ముందుకొచ్చి మంచి పనులు చేస్తూ ఉంటాయి. మనందరం అలాగ మంచి పనులు చెయ్యాలి. లలితా సహస్రనామాలు ఊరికే పారాయణం చేసినంత మాత్రాన అమ్మవారికి సంతోషం కలగదు. ఇలాంటి త్యాగమయమైనటువంటి చిన్న పన్నైనా చేసినప్పుడు తల్లి చాలా ప్రీతురాలవుతుంది. మధురాతి మధురమైనటువంటి ఈ కథ మనకు త్యాగ మహిమకు అర్థం పట్టి ఈ కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని మనకు తెలియచేసి మనం కూడా ఇంత నిజాయితీగా, ఇంత నిస్వార్థంగా, ఇలాగ పవిత్రంగా ఉండేందుకు చాలును మాకు చాలును రామనామం, మాకు ఏది వద్దు, మాకు దైవం ఉన్నాడు, మాకు ఏది అక్కర్లేదు, దైవానుగ్రహం ఉన్నది అంటూ మన హృదయం సంతృప్తి పడేటువంటి హృదయం కావాలి నని, త్యాగమయ జీవితం కావాలి అంటూ శుక్లవర్ణ అన్నటువంటి 4 బీజ మంత్రాలు కలిగినటువంటి దేవీ చరణార విందాలకు నమస్కరిస్తూ విశ్వశాంతిని తల్లి అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.